Good morning, students. Welcome to our chemistry online session. This is Muralidhar, senior lecturer in chemistry. Today, I would like to explain the model paper, first year chemistry model paper, which is prepared and sponsored by Telangana State of Intermediate Board. So, particularly regarding this academic year, we are in drastic condition. We are in dynamic situation due to coronavirus. That's why board designed model paper, new model paper with half of the choice for May 2021 exams. Students, there is a Telugu medium students for this session. That's why I can use both languages, Telugu and English simultaneously, because all we are comfort with both the languages. So manaku intermediate first year students తెలుగు మీడియం పిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు. కాబట్టి ఈ మోడల్ పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు సైమల్టేనియస్ గా మనం రెండు లాంగ్వేజ్ కన్వీనియన్స్ వేళ ఉపయోగిద్దాం. ఇక్కడ పర్టికులర్ గా ఈ యొక్క కొత్త సెట్టింగ్ పేపరు 2021 మే ఎగ్జామ్స్ కే అప్లికబుల్. తర్వాత వచ్చే సంవత్సరం అట్లా ఉండదు, 2021 మేకే ఉంటుంది. 2022 మేకు మనకు ఎట్లుంటుంది అనేది తెలియదు. కరెంట్ సిచ్యువేషన్ లో ఈ కరోనా ఇంపాక్ట్ వల్ల మనకేం చేసిరంటే, మనకు 3 సెక్షన్లు ఉంటే, సెక్షన్ ఏ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, సెక్షన్ సి ఎస్ఏ క్వశ్చన్స్. ఇట్లా ఉంటే గత పేపర్లు కాక మనం అబ్జర్వ్ చేస్తే we pursue old papers. In old papers, no choice in section A and section B. You should attempt all the exams compulsory, all the questions compulsory. గత పేపర్లలో సెక్షన్ ఏలో కానీ సెక్షన్ బిలో కానీ ఎలాంటి ఛాయిస్ ఇవ్వలేదు. మనకు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సంవత్సరము మోడల్ పేపర్ ఎట్లుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లిజన్ కేర్ఫుల్లీ. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మోడల్ పేపర్ discussing analyzing first year chemistry. The exam will be held in the month of May 21. ఇక్కడ మన పేపర్ అనాలిసిస్ లో మే 2021 లో జరిగేటటువంటి మోడల్ పేపర్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసి మనం డిస్కస్ చేస్తాం. మనకు సెక్షన్ ఏ జాగ్రత్తగా సెక్షన్ ఏ లాస్ట్ ఇయర్స్ గత సంవత్సరం మనకు సెక్షన్ ఏ అనగానే బిఎస్సి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. మనకు 10 క్వశ్చన్స్ ఇస్తే 10 2s are 20 మార్క్స్. ఇందులో ఎలాంటి ఛాయిస్ లాస్ట్ గత పేపర్లో లేదు. ఈ కరెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు కొత్తగా మోడర్నైజ్ చేసినటువంటి కొత్తగా వచ్చినటువంటి పేపర్లో కూడా ఛాయిస్ ఏ లేదు. 10 2s are 20 అంటే మనకు 10 క్వశ్చన్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. 10 అటెంప్ట్ చేయాలి. సెక్షన్ బి Section B, these questions are called short answer questions. గత పేపర్లు పాస్ట్ పేపర్లు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇందులో మనకు 6 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. 6 క్వశ్చన్స్ కు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 6 4 దా 24 మార్క్స్. 24 మార్క్స్. మరి ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నారంటే టోటల్ క్వశ్చన్స్ సెక్షన్ బి లో మనకి ఇవ్వబడేటటువంటి టోటల్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఇస్తాయి. అటెంప్ట్ చేయాల్సినటువంటి ఓన్లీ 6. సో డజన్ క్వశ్చన్స్ ఇస్తే మనం 6 క్వశ్చన్స్.
సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్, దీని నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే హాఫ్ ఆఫ్ ద చాయిస్ పాస్ట్ పేపర్స్ లో లాస్ట్ ఇయర్ పేపర్స్ అట్లా లేదు, ఓన్లీ ఈ సంవత్సరం 21 పేపర్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు, ఓన్లీ మీకు మాత్రమే. ఇది ఇది ఒక రకంగా గ్రేట్ ఆపర్చునిటీ గివెన్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. సో వీ షల్ యూటిలైజ్, డోంట్ misuse the chance, because we have uh, total choice, 50-50% chance. So there is a chance to attempt all the questions, scope to get the 60 out of 60 marks this academic year. ఏ మాత్రం జాగ్రత్తగా ఉన్నా మనకు హాఫ్ ఆఫ్ ద చాయిస్ ఉంది కాబట్టి అన్ని క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, మీకు 60 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇందులో చాయిస్ లేదు. నెక్స్ట్ సెక్షన్ సి. సెక్షన్ సిలో ఎస్ఏ క్వశ్చన్స్. ఎస్ఏ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ చేయాల్సిందే, 2 8 16 మార్క్స్. లాస్ట్ పేపర్లో గత సంవత్సరం అందు 3 క్వశ్చన్స్ ఇస్తే ఫ్రమ్ దట్ వీ కెన్ అటెంప్ట్ 2 క్వశ్చన్స్. దాని నుంచి 2 మాత్రమే రాయాలి, అంటే ఒక్కటి వదిలేసే అవకాశం 3 ఇస్తే. కానీ ఈసారి అట్లా కాదు, టోటల్ ఈ సెక్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే క్వశ్చన్స్ 4 ఇస్తారు. 4 యూ కెన్ అటెంప్ట్, మీరు రాయాల్సిన 2. Here also 50% choice, not internal choice, overall choice. Examiner will be given 4 questions. Among them you can attempt only 2. Here also 50% choice under section C. Under section B we have 50% choice. అంటే ఇక్కడ మనకు చాయిస్ పెరిగింది, ఇక్కడ చాయిస్ పెరిగింది, గతంలో లేకుండే. కాబట్టి 60 మార్క్స్ పేపర్ చేయడం అనేది 2021 మే ఎగ్జామ్ లో సాధ్యమయ్యే పని, ఈజీగా వస్తాయి. జస్ట్ యూ కెన్ recalculate feedback or simply you note down in your running notes the pattern of exam, how will be like this. It is only applicable for May 2021 exams. Okay, in this class I want to share model paper issued by Board of Intermediate. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు, మనకి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఏదైతే క్వశ్చన్ పేపర్ మనకు నెట్లో ఉంచిరో ఈ పేపర్ను మీకు షేర్ చేస్తా. మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ పేపర్ను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను ఈ పేపర్ షేర్ చేస్తాను. 2 సైడ్స్ ఉంది, 2 సైడ్స్ ఉన్నటువంటిది. ఎందుకంటే ఈ మోడల్ పేపర్ మీరు స్టాండర్డ్గా తీసుకొని ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కూడా ఒక విషయం మీరు గమనిస్తే సెక్షన్ ఏలో 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ని నేను అనలైజ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఆన్సర్స్ ఆల్సో. అఫ్కోర్స్ సెక్షన్ బి, సెక్షన్ సి అనేది మీరు పెద్ద ఆన్సర్స్ అనేటటువంటి యూజ్ ఉంటాయి కాబట్టి యూ కెన్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. బట్ హియర్ ఐ కెన్ రివ్యూ ది very short answer questions in a short time. See, బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్ లో సెక్షన్ ఏ లో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, వాట్ ఈజ్ లాంథ్రాయిడ్ కాంట్రాక్షన్, గివ్ వన్ ఆఫ్ ఇట్స్ కాన్సిక్వెన్సీ అన్నాడు. తెలుగులో అయితే లాంథ్రాయిడ్ సంకోచం అనగానేమి, దీని వల్ల జరిగేటటువంటి ఒక ఫలితాన్ని ఒక్కదాన్ని రాయండి అన్నాడు. అంటే సంకోచం వల్ల ఏర్పడేటటువంటి ప్రభావాన్ని ఒకటి పేర్కొనండి అన్నాడు. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. చూడండి ఆన్సర్ చెప్తున్నాం. ఫస్ట్ ఆన్సర్ మీరు ఈ క్వశ్చన్ పేపర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నేను ఆన్లైన్ లో షేర్ చేస్తుంది. చూడండి PSDIT మోడల్ పేపర్ కెమిస్ట్రీ 1 C1 పేపర్ కెమిస్ట్రీ 1. ఇందులో మనం ఏంటి వెరీ షార్ట్ డిస్కస్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇన్ దట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. వాట్ ఈజ్ లాంథ్రాయిడ్ కాంట్రాక్షన్? లాంథ్రాయిడ్ సంకోచం అంటే గివ్ వన్ ఆఫ్ ఇట్స్ కాన్సిక్వెన్స్, దాని ప్రభావాన్ని ఒక్కదాన్ని రాయండి అని. లాంథ్రాయిడ్ కాంట్రాక్షన్ అంటే
పర్టికులర్గా ఎ బ్లాక్ ఎలిమెంట్స్ దాంట్లో కూడా లాంథనాయిడ్స్ 4f సిరీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సీరియం నుంచి లాస్ట్ ఎలిమెంట్ అయినటువంటి ల్యూటీషియం మధ్యలో ఉన్న దాని గడలోనియం. సో ఫస్ట్ ఉండేది లాంతరం, తర్వాత ఉండేది సీరియం, మిడిల్ ఆఫ్ ది టేబుల్ ఉండేది గడలోనియం, లాస్ట్ ఉండేటటువంటిది ల్యూటీషియం. ఎప్పుడైతే సీరియం నుంచి ల్యూటీషియం వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎడమ వైపు నుంచి కుడి వైపు పీరియడ్లో వెళ్తున్నప్పుడు సైజు, అటమిక్ సైజు తగ్గుతుంది. అంటే వెన్ వి మూవ్ ఫ్రమ్ cerium to lutetium, the size is gradually decreases. ఎందుకు తగ్గుతుంది? why this is happening? 4f electrons 1 to 14 క్రమంగా పెరుగుతూ ఉంది. there is a entering of electrons into 4f subcell. ఎలక్ట్రాన్లు ఎప్పుడైతే 4f సబ్సెల్ ఎలక్ట్రాన్లు ఎక్కువగా నిండటం వల్ల కేంద్రక ఆవేశం ఎక్కువై ఆ కక్షలో ఉన్నటువంటి 4f ఎలక్ట్రాన్ తన వైపు ఆకర్షణ, తత్ఫలితంగా పరమాణు పరిమాణం తగ్గుతుంది. దీన్ని మనం లాంథనాయిడ్ సంకోచం. ఈ లాంథనాయిడ్ సంకోచం వల్ల ఏం జరుగుతుందంటే దాని ఇంపాక్ట్ ఏంటంటే లాంథనాయిడ్స్ లో ఉన్నటువంటి హైడ్రాక్సైడ్ తీసుకుంటే లాంథనాయిడ్ హైడ్రాక్సైడ్, గడలోనియం హైడ్రాక్సైడ్, లాస్ట్ ల్యూటీషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే దాని బేసిసిటీ తగ్గుతుంది. అంటే సీరియం హైడ్రాక్సైడ్ ఎక్కువ క్షారధర్మాన్ని ప్రదర్శిస్తుంది, ల్యూటీషియం హైడ్రాక్సైడ్ తక్కువ. ఈ క్షారధర్మం ఎందుకు తగ్గుతుంది అంటే కాంట్రాక్షన్ వల్ల, సంకోచం వల్ల. సో ఇంగ్లీష్ లో మీరు ఎట్లా చెప్తారంటే వెన్ వి మూవ్ ఫ్రమ్ సీరియం టు ల్యూటీషియం ది సైజ్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ డ్యూ టు ది increase of or filling of electrons into 4f subcell. By that, the attraction of nucleus over the 4f electrons increases. It can attract towards itself. By that, size decreases. Due to this is called what? Lanthanoid contraction. Due to this contraction, the basicity of hydroxides from lanthanum to cerium to lutetium decreases. Among hydroxides, cerium hydroxide is more basic when compared with gadolinium hydroxide and last hydroxide, lutetium hydroxide. See, right now. When we move in lanthanides from left means cerium to right means lutetium. The atomic or ionic size gradually decreases due to increasing of F4F electrons. Okay, this is called Lanthanoid contract. Due to this basicity gradually decreases from cerium to Ce to lutetium. From cerium to lutetium. So, for example, cerium hydroxide, CeOH, that is the middle element, gadolinium trihydroxide. The last one, lutetium trihydroxide. Among them, which one is more basic? This is more basic. Then, so here what happens? Basicity decreases due to pattern. That's all. It is enough. Examiner will ask only very short answer question. We have to write only 2 lines. That is enough. Okay. This information is enough. Then second very short answer question.
Which of the following two ions? Second answer. See question. Which of the two ions, calcium plus 2, zinc plus 2, is more stable and why? In between calcium and zinc, calcium Ca plus 2 is more stable than Za plus 2 because calcium ion acquires real inert gas configuration. Real inert gas configuration. This is the answer. That's it. So if you want to see A plus 2, atomic number is 20. Here this configuration, just you have to write 1 s 6 3s2, 3p6, 4s2. 4s2 means 4s0. Here what happens? This is 3s, 3p6 means it is real inert gas configuration. What about zinc plus 2? Zinc plus 2 attains stable configuration, but that is not real pseudo inert gas configuration. So this is the answer. Enough. So ఇక్కడ మీరు పిల్లలు చెప్పాల్సిన తెలివిన వాళ్ళు జింక్ ప్లస్ 2 కాల్షియం ప్లస్ 2 కాల్షియం ప్లస్ 2 అనేది స్థిరమైనది. ఎందుకంటే నిజ నిజ జడవాయు యొక్క విన్యాసాన్ని కలిగి ఉండేది కాల్షియం ప్లస్ 2. జింక్ ప్లస్ 2 ఉండదు అంటే ఉంటది కానీ సూడో అది విద్యా విన్యాసాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కాల్షియం ప్లస్ 2 అనేది స్టేబుల్. నెక్స్ట్ థర్డ్ వన్. వాట్ ఈజ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్? ఈ పేపర్ మీకు షేర్ చేస్తున్నానా? వాట్ ఈజ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్? గివ్ ఇట్స్ వాల్యూ. చూడండి, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అనగానేమి దాని విలువను చెప్పండి అన్నాడు. Boltzmann constant means it is the ratio of universal gas constant, ratio of universal gas constant to its Avogadro number. Avogadro's number. That's all. Very simple. ఇక్కడ మీకు రాసి అర్థమైతే చూడండి. Boltzmann constant means AB. That is equal to universal gas constant R by Avogadro number. Yeah. That's all. What is its value on? Value. Actually, Kb value is equal to, you have to remember, Kb value 1.38 into 10 power minus 23. 1.38 into 10 power minus 23 joules Kelvin units. Joules Kelvin units. Okay, this is the third very short answer. Completed. The next two. Okay, fourth very short answer question. C. Calculate the weight of 0.1 mole of sodium carbonate. Calculate the weight of 0.1 mole of sodium carbonate. See, fourth one. What is given? 0.1 mole. 0.1 means N. N is equal to 0.1 mole. Weight. You can calculate weight for sodium carbonate. Molecular weight of sodium carbonate is, all of you can know, molecular weight of sodium carbonate is 106. 106. So we can, so what is the formula? Molar here weight. Actually, molarity is equal to weight molecular weight into value in ml by 1000. But what do you want? Weight. Weight is equal to molarity into 1000. Molarity, okay, into 1000 by molecular weight into value in ml. So ఎంత వాల్యూ అనేది అడగలేదు, కాబట్టి వాల్యూతో మాట్లాడలేదు. సో మోల్స్ కూడా ఆయన ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండు? మోల్స్ ఇచ్చిండు. ఇక్కడ ఏం తీసుకోవాలి మనం?
See, molecular weight 106. Okay, N by W by M, that is equal to moles. It is equal to W. So this is equal to which one? Molecular weight 106 moles. మనకి ఏమన్నా weight గా weight is moles అంటే 0.1. So weight is equal to 0.1 by 106. దీన్ని డివైడ్ చేస్తే మనకు weight వస్తుందండి 1 by 10. 1 by 10. 1062. That is equal to 0. Okay, let me see. దీని తర్వాత చూద్దాం. సరే ఇది చిన్నపాటి కన్ఫ్యూజన్ తర్వాత. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. సరే చేద్దాం. ఇది డైరెక్ట్ ఫార్ములా. చిన్నపాటి ఫార్ములా ఇది. ఫిఫ్త్ క్వశ్చన్. Very short answer question. Fifth, what is homogeneous equilibrium, and write two homogeneous reactions on it. What do you mean by homogeneous equilibrium? Means whatever the reaction you are taking, reactants mainly products, every substance which is present in the same state, all are present in liquid state, all are present in gaseous state, all are present in solid state, then that type of equilibrium is called as homogeneous equilibrium. Example, best example, H2 plus I2 gives rise to 2HI. Okay, hydrogen gas, HI is also a gas. This is called homogeneous equilibrium. If it is in liquid state, then it is heterogeneous. This is called homogeneous equilibrium. Okay, in the same way, N2 plus O2 gives rise to 2N. Here nitrogen gas, oxygen gas, nitric oxide is also gas. All these chemicals are in gaseous state, and moreover there is a equilibrium between reactants and products. That's why it is called what? Homogeneous reaction. Over. Then next, sixth one, lithium salts are mostly hydrated. Why? Lithium salts are mostly hydrated. Why? Because due to its low atomic size. This is the reason why lithium salts are mostly hydrated than other elements of same group. Mostly hydrated due to its low atomic size. Due to its low atomic size. This is the reason enough. Then what happens when magnesium metal is want in air? Magnesium present in air, it can form magnesium oxide. It can form magnesium oxide. Okay, it is also simplest answer. Then eighth one, diamond has high melting point. Explain. Diamond has high melting point. Explain. It is actually fourth group chemistry. Diamond has high melting point. Explain means actually diamond is a strong substance, hardest substance, due to its 3D covalent geometry. Due to its 3D strong covalent geometry, so that it is possessing high melting point. The main reason is diamond is hardest material due to its 3D network with strong covalent bonds. Okay, that is enough. Our answer also cycle. Then ninth one, what is the effect of water on tin? ముఖ్యంగా మనకు ఫోర్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ లో కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ లో వాటర్ తో మిగిలినవి ఏవి రియాక్షన్ జరపవు. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, వాటర్ తో మిగిలినవి ఒక టిన్ మాత్రం జరుగుతుంది. మిగిలినవి ఎందుకు వాటర్ తో రియాక్ట్ కాబట్టి అవి ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పరచుకుంటాయి. టిన్ మాత్రం బాయిలింగ్ వాటర్ తోటి, స్టీమ్ వాటర్ తోటి రియాక్ట్ అయ్యి ఈ రియాక్షన్ ఇస్తుంది. బాబు 90% టిన్ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు స్టీమ్ వేడి ఉన్నటువంటి వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు టిన్ డయాక్సైడ్ వస్తుంది ప్లస్ H2 గ్యాస్. ఈ రియాక్షన్ నేను ఆల్రెడీ చెప్పినా, మీరు గుర్తుపెట్టుకోండి. H2 టిన్ డయాక్సైడ్ or balancing state. This is the ninth answer. Okay.
Then write the structure of neopentane trichloroethanoic acid. Answer. Write the structure of neopentane. Neopentane యొక్క స్ట్రక్చర్ బట్ neopentane చెప్పిన ఆధారం తెలుస్తా neopentane చూడండి CH3 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 CH 2 comma 2 dimethyl this is called neopentane, structure of neopentane. Next, trichloroethanoic acid. Trichloroethanoic acid. Trichloroethanoic acid అంటే ethanoic acid అంటే మీ అందరికీ తెలుసు CH3 C double bond OH. ఇక్కడ ట్రైక్లోరో అంటూ కాబట్టి మూడు హైడ్రోజన్ కలిసి మూడు క్లోరిన్. దిస్ ఇస్ కాల్డ్ వాట్ ట్రైక్లోరోethanoic acid. ఇది స్ట్రక్చర్ trichloroethanoic acid. That's it. ఇది 10th one. Okay, fourth one, so to calculate the weight of sodium carbonate. Weight of sodium carbonate. Calculate the weight of weight of sodium carbonate అన్నాడు. వెయిట్ కనుక్కోమన్నాడు. యాక్చువల్ గా మనకు మొలారిటీ అవసరం లేదు. ఇక్కడ వెయిట్ స్మాల్ w by m into v, w by m into v. This is equal to molarity. క్వశ్చన్ లో మనకి ఏం ఇచ్చారు అనేది చూసుకోవాలి. వెయిట్ ఆఫ్ 0.1 మోల్స్, మోల్ 0.1 మోల్. Moles means w by m. W by m means n by v. Okay, n by v. ఏమడిగింది సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ అడిగింది. అచ్చా, వెయిట్ అడిగింది n by v. ఇది ఏ పాటో వచ్చిందన్న, ఇది 0.1 మోల్ కాదు. ఏంటనేది నేను చూసిన 0.1 m సోడియం కార్బోనేట్. అది వాడు క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు, అందుకే ఏం దాన్ని చూస్తున్నాను. 0.1 m ఆఫ్ సోడియం కార్బోనేట్. అప్పుడు ఏమైతుంది, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ ఎన్ ఎంఎల్ అంటే లీటర్లనే. వాల్యూమ్ ఎన్ ఎంఎల్ లీటర్లు తీసుకో, 1 లీటర్ అనుకున్నాం. ఏం కనుక్కోమంటే వెయిట్ కనుక్కోమంటే వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ ఇంటూ మొలారిటీ. 1 లీటర్లు కాబట్టి 1. సో ఇక్కడ మనకి ఏమైతుంది, మాలిక్యులర్ వెయిట్ 106. ఎస్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ 106. మొలారిటీ ఎంత ఇచ్చిండు 0.1 m. అది అప్పుడు వెయిట్ వస్తుంది. అందుకే క్వశ్చన్ లోనే రాంగ్ ఉంది కాబట్టి మనకు టైం పట్టింది. చూడండి 106 into 0.1 means 1/10. Okay, that is equal to 10.6 grams. ఇక్కడ లీటర్లో తీసుకున్నాం గ్రామ్స్. వెయిట్ ఎంత, సోడియం కార్బోనేట్ యొక్క వెయిట్ ఎంత 10.6. అది క్వశ్చన్ లో మోల్ అని ఇచ్చాడు, అది రాంగ్. నాట్ మోల్, 0.1 m of sodium carbonate, then 10.6 grams. How much weight we can take sodium carbonate? 10.6 grams of sodium carbonate you have to take, and that is dissolved in 1 liter of solution. By that we are getting what, 0.1 m sodium carbonate. 0.1 m sodium carbonate in 1 liter of the solution. That is weight is about 10.6 grams. Okay, with this we completed complete analysis of very short answer questions, new model paper which will be coming in May 2021. This mode of exam will be conducted in May 2021. You have to remember. And just now I told you I have to share this paper on screen. Please you can take screenshot. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తా ఈ క్వశ్చన్ పేపర్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, అది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మీకు మనకు ఉన్నటువంటి మోడల్ పేపర్ ఇప్పుడు స్క్రీన్ మీద షేర్ చేసిన నేను. మీరు ఏం చేస్తారంటే దాని స్క్రీన్ షాట్ తీసుకోండి.
తీసుకొని మీరు వాట్సాప్కో దేనికో దానికి పంపించండి. తర్వాత దాన్ని మీరు యూజ్ చేయొచ్చు, పెద్దగా చేసి చూసుకోవచ్చు. ఇందులో మీకు ఏంటంటే సెక్షన్ ఏ ఉంది, సెక్షన్ బిలో మనకు 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పేజీ టర్న్ అయిన తర్వాత ఏమేమి ఉన్నాయో చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఐ గివ్ యూ సమ్ టైమ్, 1 or 2 minutes I give you. Please you can take screenshot. స్క్రీన్ షేర్ చేసింది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఫర్దర్ ఉపయోగపడుతుంది మోడల్ ఎట్లుంది ఏంది అని. ఓకే, నెక్స్ట్ పేజీ టర్న్ చేసి సెకండ్ సైడ్ చూడండి. ఇప్పుడు సెకండ్ పేజీ టర్న్ చేసినాం. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్, మీకు యూజ్ అవుతుంది. ఇందులో సెక్షన్ బి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 17th నుంచి 22nd వరకు ఉంది. అంతే, 12 + 10 22. అవతల సైడ్ 6 ఉన్నాయి, ఇవతల సైడ్ 6 ఉన్నాయి. మీరు అమాంగ్ 12 questions you should attempt only 6 questions. That thing you have to remember. This is applicable for this academic year only. సెక్షన్ సి లో మనకు ఎస్ఏ క్వశ్చన్స్ 21 నుంచి స్టార్ట్ అయినాయి, 24 దాకా ఉన్నాయి. ఇన్ దట్ యూ కెన్ అటెంప్ట్ 2 questions. సో సెక్షన్ బి, సెక్షన్ సి we have 50% chance. That's why I am telling you, very easy to get 60 out of 60 marks this academic year. మీరు చాలా తేలికగా 60కి 60 రావచ్చు, ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద చాయిస్ ఉంది పిల్లలు. మీరు గమనించి ఈ విషయాన్ని, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐ వాంట్ టు రిమూవ్ ది స్క్రీన్ షేర్. ఇప్పుడు మీకు ఆ క్వశ్చన్ పేపర్ కూడా మీకు మన ఆన్లైన్ క్లాస్లో షేర్ చేసిన కాబట్టి అది ఒకసారి చూసుకొని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈసారి ఏంటంటే మీకు ఒక 12-14 లెసన్స్ ఉంటే మీరు పర్ఫెక్ట్ గా హాఫ్ లెసన్స్ అయితే 6-7 చాప్టర్స్ పర్ఫెక్ట్ కాకుంటే మీరు టోటల్ పేపర్ అటెంప్ట్ చేసేటానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికి తెలియజేస్తూ, లెట్ ఐ స్టాప్ హియర్. The remaining part will continue in the next class. Students, I appeal to you, please subscribe our video and share to the other college students, which helps very lot. వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎందుకంటే మోడల్ పేపర్స్ అందరికీ అందుబాటులో ఉండవు. మిగతా విద్యార్థులకు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.